రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుపడుతున్నారని, పెట్టుబడి పెట్టేవారిని జైల్లో వేస్తామని బెదిరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నంద్యాల టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులను నియమించి తప్పు చేశారన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. గతంలో 7 కొండలు కాదు 3 కొండలు అన్నందుకు స్వామి ఆగ్రహానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చెప్పులు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకుని రాజకీయాలు చేయడం వారికే చెల్లుబాటైందన్నారు. హిందూ ధర్మంపై గౌరవం లేని వారికి ప్రజాస్వామ్య విలువలపై నమ్మకం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. అన్ని మతస్థులను కూడా టీటీడీలో ఆ రోజు మెంబర్లను కూడా వేయడం, డైరెక్టర్లు వేయడం జరుగుతూ ఉన్నాయి. ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా దేవుడు ఆ మాటలతోనే ఆటలు ఆడుతూ ఉన్నాడు. నేను ఒక్కటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కూటమి ప్రభుత్వం చూసి ఓడవలేకనే ఈ డైవర్స్ పాలిటిక్స్. అంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, ఈ రోజు ప్రజా పరిపాలనను, ప్రజల పరిపాలన చూసి ఓడవలేక, ఈ రోజు అభివృద్ధి చూసి ఇవన్నీ ఓడవలేకనే అతను ఈ రోజు ఈ యొక్క పాలిటిక్స్ డైవర్షన్ చేయాలనేటువంటి చేస్తా ఉన్నాడు. ఆఖరికి పెట్టుబడులు వస్తే పెట్టుబడులను బెదిరిస్తాడు. నేను వస్తాను, నేను సీఎం అయితేనే మిమ్మల్ని లోపలేస్తాను. ఏంది నువ్వు లోపలేదు అంటే, ఎవడైతే రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాడో వాళ్ళని లోపలేయడం ఏంది? మతి గమనిస్తుందా అని అడుగుతా ఉన్నాం. నీకు మతి ఉంటే కూడా ఎవరైనా ఒక పెట్టుబడిదారులకు ఏదైనా వస్తే స్వాగతించాలి, లేకుంటే ఏదైనా తప్పులు ఉంటే చెప్పాలి. అటువంటిది లేకుండా పెట్టుబడిదారులను బెదిరిస్తే జైలుకి వేస్తా, మిమ్మల్ని వస్తే మీ మీద చూస్తానని కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ఏ రోజైతే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతా ఉందో రోజు రోజుకు, ఇటు కూటమి ప్రభుత్వం ఏదైతే మా అభివృద్ధిని, మా యొక్క సంక్షేమ పథకాలను రెండు సమానంగా చేసుకుంటూ పోతుంటే ఆ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే ఆ గ్రాఫ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ రోజు రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చేస్తా ఉన్నారు. నువ్వు కాళ్ళు కింద పెట్టినా పైన పెట్టినా ప్రజలంతా చూస్తా ఉన్నారు, వాళ్ళ ఉనికిని చేస్తా ఉన్నారు. ఆఖరికి ఒక ఛాలెంజ్ చేశాం. ప్రజలు మనల్ని గెలిపించారు, ఒక అసెంబ్లీని వేదిక ఇచ్చారు. ఆ అసెంబ్లీ వేదిక ఏంటి, కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రజల సమస్య, మా తప్పులుంటే మీరు చెప్పండి, మీ తప్పులుంటే మేము చెప్తాము, మా పరిపాలన మీద ఏదైనా విశ్వాసం కానీ ఇంకోటి కానీ మీరు అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఒక వేదికలు ఉన్నాయి, వాటి మీద చెప్పండి అంటే అది ఎప్పటికి రారు. ఏ రోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు జరిగేటువంటి లడ్డూ కల్తీది కావచ్చు, ఇప్పుడు జరిగేటువంటి మత కేసుల మీద కావచ్చు, నిన్న మీ బూట్ల గారి మీద కూడా జరిగినటువంటిది కావచ్చు, రండి కౌన్సిల్కి వస్తారా, రమ్మనండి నాయకుడిని. లేదు మీరు వస్తారా, అసెంబ్లీ సాక్షిగా మీకు ఉండేటువంటి రండి, సవాల్ విసురుతున్నాం. రేపు అసెంబ్లీలో చర్చ పెడదాం. వీడియోల ఆధారంగా వీడియోలు చూపించి మీరు చేసిన తప్పులేంటి, పాపాలేంటి, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన పాపాలేంటి, ప్రతి ఒక్కదాని మీద చర్చ పెడదాం. సవాల్ విసురుతున్నా నేనే. మీడియా బదిసే విషయంగా పరిగణిస్తూ ఈరోజు వారి చర్యను ఖండిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే వారు 7 కొండలు ఎందుకు 3 కొండలు చాలన్నందుకు దేవుడి ఆగ్రహానికి వారు గురయ్యారనే విషయం అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో వాడిగా వేడిగా జరుగుతున్న చర్చ, మరి తిరుమల ప్రసాదం అంటే అత్యంత ప్రీతికరంగా భావించే ప్రసాదాన్ని కూడా మరి వారు అనేక రకాలుగా కల్తీతో కూడుకున్న వ్యవహారం జరుగుతున్న తరుణంలో కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాత్రి పగలు నిధులు వరదలై పారుతూ నిరంతరం అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని వారు ఏదో ఒక రకంగా అప్రతిష్ట పాలు చేయాలి, పెట్టుబడులు రాకుండా చేయాలి, వారి వైపు అటెన్షన్ తీసుకోవడం కోసం వారు చేస్తున్న ఈ రాజకీయ కార్యక్రమాలను దేవుణ్ణి వాడుకోవడం చాలా తప్పు. ఇది అందరూ కూడా ఖండించదగిన విషయం. ఈ విషయంలో దేవుడు ఆగ్రహానికి వారు గురైనందువల్లే 11 సీట్లకు పరిమితమయ్యారు. రాబోయే కాలంలో శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రాతినిధ్యం లేని విధంగా వారు చేసుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ లాంటివి అని చెప్పి ఒకసారి మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇవన్నిటికీ పాపాలు పండి వారు కనుమరుగవుతారని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాల కోసం దేవుణ్ణి ఈ రకంగా వాడుకోవడం పద్ధతి కాదు, సభా సాంప్రదాయాలకు విరుద్ధం. తప్పనిసరిగా ఇలాంటి ప్రయత్నాలు ఇంకొకసారి చేయకూడదని చెప్పి తెలియజేస్తున్న మీడియా ముఖంగా. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వైసీపీకి పుట్టగతులు ఉండవని కూడా తెలియజేస్తున్నా.